క్లూటుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాని సొంతింటి కల ఇంద్రమ్మ రాజ్యంలో సాధ్యమని పేదవాళ్ల ఆత్మగౌరవానికి చిహ్నం ఇంద్రమ్మ ఇండ్లు అని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ ఈరోజు గట్కేసర్ సర్కిల్, ఎదిలాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామ పరిధిలోని పకీటెక్య తాండలో ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులు వడ్య లలితరాజు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్తో కలిసి నూతన ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం వజ్రేష్ యాదవ్, మహేష్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు చేస్తుందని, మరిన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ 7th డివిజన్ పరిధిలోని పక్కిటెక్కే గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేని, గుడిసె కానీ, పెంకటిల్లు కానీ, రేకులు లేకుండా స్లాబ్ ఇల్లు కట్టుకునే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా కాన్స్టిట్యున్సీ, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మా నాయకుడు వజ్రేష్ అన్న, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, అతని ఆదేశం మేరకు మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్టు తీసుకున్న మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు వజ్రేష్ అన్నకు నేను, మా గ్రామ ప్రజలు రుణపడి ఉంటాం ఎప్పటికీ, ఎల్లప్పుడూ. ఎందుకంటే మాకు 90 ఇండ్లు వచ్చినాయి, ఇంచుమించుగా ఇప్పుడు 58 ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా కూడా 2-3 ఇండ్లు మొన్నరాక ఆషాఢం ఉండి ఎవరు ప్రారంభోత్సవాలు చేసుకోలేదు. ఇప్పుడు శ్రావణంలో అందరూ ఇండ్లు ప్రారంభోత్సవాలు చేసుకుంటారు. ఇలాంటి ప్రభుత్వానికి పేద ప్రజలు, తండావాసులు కానీ, మా లింగపురం ఎస్సీ వాసులు కానీ, ఘనపురంలో బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ అన్నకి మరియు మా వజ్రేష్ అన్నకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఏనాడు కూడా మేము కాంగ్రెస్ పార్టీని కాదని చేయలేదు, కాంగ్రెస్ పార్టీకే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కోసం మా నాయకులు కూడా అందరూ కూడా వజ్రేష్ అన్న అడుగుజాడలో నడుస్తామని తెలియజేసుకుంటూ, ఈ గ్రామానికి ఇన్ని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించిన మా వజ్రేష్ అన్నకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయనకు ప్రత్యేకంగా, మా గ్రామం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆదిలాబాద్ డివిజన్లో ఘనాపురం విలేజ్లో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సర్పంచ్ అమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో 6,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 6,000. ఎవ్వరు పేదవాళ్ళు ఉండొద్దని మా ముఖ్యమంత్రి గారి ఆదేశం, మా పిసిసి అధ్యక్షుని ఆదేశం. మరి ఎవరు కూడా పేదవాళ్ళు ఉండొద్దంటే మా అందరి నాయకులు ఎక్కడికక్కడ ఒక్క విలేజ్లోనే 90 ఇండ్లు ఇచ్చినాం. ఘనపురం అనేది 2 బూతులు. ఈ గ్రామ పంచాయతీలో ఒక తండా ఉంటుంది, లింగాపురం తండా, అదేవిధంగా ఎస్సీ కాలనీ ఉంటుంది. వీళ్ళందరూ కూడా మిత్రులు 60 ఇండ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 60 ఇండ్లు కంప్లీట్ చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా ఇంద్రమ్మ పరిపాలన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. మరి దానికి ఉదాహరణగా ఈ విలేజ్ తీసుకున్నాం. ఈ విలేజ్లో బ్రహ్మాండంగా అందరూ కూడా మిత్రులు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కట్టుకున్నారు. చాలా చక్కగా కట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చాలామంది మిత్రులు ఉన్నారు, అందరిని కూడా కట్టుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేటి వాడుకోవాలి. ఎవరు పేద ప్రజలు ఉన్నా సరే పార్టీలకు అతీతంగా మేము కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా మహేష్ గౌడ్ గారిని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా ఇల్లు పెట్టుకుంటే ఆ ఇల్లుకు అప్రూవల్ ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఇక రేషన్ కార్డు, సన్న బియ్యము, స్కూలు అన్నీ కూడా మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇవాళ ఆదిలాబాద్ స్కూల్కి పోదాం, కావాలంటే మా ఎంబడి రారి మధ్యాహ్నం భోంచేద్దాం. ఎంత మంచి భోజనం పెడుతున్నాం మా ముఖ్యమంత్రి చూడండి. కనుక రాబోయే రోజులలో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మా పిసిసి అధ్యక్షుడు మా బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తూ ఉంటాడు.